ఓట్ ఫర్ నోటా. జనరల్‌గా నోటాకి ఓటు వేయొద్దు. మీ ఓటు వేస్ట్ అయిపోతుంది. ఎవరినో ఒకరిని సెలెక్ట్ చేసుకోమని జెప్పేసి చాలామంది యూట్యూబర్స్ లేదా కొంతమంది చెప్పడం జరుగుతా ఉంది. కానీ చాలామందికి తెలియని, అర్థం చేసుకోలేకపోయిన ఒక పాయింట్ ఏంటంటే, నోటా అనేది ఇద్దరు క్యాండిడేట్‌లో ఎవరు మనకు నచ్చలేదని జెప్పి మనం చెప్తా ఉంటాము. అయితే ఈ ఓటు వేయడం వల్ల మన యొక్క ఓటర్ యొక్క పవర్ అనేది పొలిటికల్ పార్టీస్‌కి అర్థమవుతదని జెప్పి నా అభిప్రాయం. గత కొన్నాళ్ళుగా మనం చూస్తే బీహార్, ఛత్తీస్‌గఢ్ లాంటి ఏరియాలో ఈ నోటాకి చాలా రెస్పాన్స్ వచ్చి చాలామంది నోటాకి ఓటేయడం జరిగింది. అలా చేయడం ఎప్పుడైతే జరిగిందో పార్టీస్ కొంత అలర్ట్ అయ్యాయి. ఆ తర్వాత ఇంకా కొంచెం మంచి పర్సన్స్‌కి సీట్స్ ఇచ్చాయన్నమాట. డెఫినెట్‌లీ నోటా అనేది చాలా ఇంపార్టెంట్. డెఫినెట్‌లీ మీకు ఎలక్షన్స్‌లో పొలిటీషియన్స్ నచ్చకపోతే డెఫినెట్‌లీ మీరు నోటాకి ఓటు వేయండి. ఇది ఒక రోజులో జరిగిపోయే ప్రాసెస్ కాదు. ఎప్పుడైతే నోటా పర్సెంటేజ్ పెరుగుతాదో డెఫినెట్‌లీ పొలిటికల్ పార్టీస్ వాళ్ళ యొక్క మెంటాలిటీని గాని లేదంటే ఏదైతే కరప్టెడ్ బ్రెయిన్ అనేది వాళ్ళకి ఏదైతే ఉందో అది మారుతదని మనం ఆశిద్దాం. ఎందుకంటే చాలామంది ఎవరినో ఒకరిని సెలెక్ట్ చేసుకుంటున్నారు. లేదంటే పూర్తిగా ఓటేయకుండా ఉన్నారు. అది కరెక్ట్ కాదు. ఎలక్షన్‌లో పాల్గొని ఇద్దరు క్యాండిడేట్‌లు నచ్చకపోతే నోటా వేయండి. సో దట్ ప్రజా చైతన్యం అనేది గవర్నమెంట్స్‌కి లేదంటే పార్టీలకి బాగా అర్థమవుతుంది. నోటా వేయడం వల్ల ఎటువంటి లాస్ లేదు. నోటా వేయడం అనేది పొలిటికల్ పార్టీస్‌కి నిజంగా మనం స్లాప్ చేసినట్టు అనమాట. ఓటర్ యొక్క పవర్ అనేది ఎప్పుడైతే నోటా పర్సెంటేజ్ పెరుగుతాదో ఆటోమేటిక్‌గా పొలిటికల్ పార్టీస్‌లో వాళ్ళ యొక్క టెండెన్సీ కూడా కొంతవరకైనా చేంజ్ అనేది రాబోతుంది. పూర్తిగా ఓటేయకుండా ఉండే కన్నా నోటాకి ఓటేయడం అనేది చాలా మంచిదని నా అభిప్రాయం.